హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ ఫైన్. నా పేరు పావని. వెల్కమ్ టు అందమైన ప్రేమలు యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. కాకపోతే వీడియోస్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా, సో ఇక్కడ నుంచి కొంచెం రెగ్యులర్గా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. డ్యూ టు టైం కన్స్టెన్స్ చేయలేకపోతున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి అయినా రెగ్యులర్గా చేద్దాం అనేసి ప్లాన్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఇదిగోండి వైజాగ్ రైల్వే స్టేషన్. మేమైతే ఒక ప్లేస్కి వెళ్తున్నాము, ఎక్కడికో కాదు, వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్దామని డిసైడ్ అయ్యాము. నేనైతే ఈ ఇయర్ 7 weeks 7 శనివారం వ్రతం అయితే చేశాను. సో లాస్ట్ ఇయర్ 7 శనివారం వ్రతం చేసి తిరుపతి అయితే వెళ్ళాము. బట్ ఈసారి తిరుపతి కాకుండా వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా అంటే ఎప్పుడు చూడలేదు మాట, వినడమే. సో అందుకోసం అక్కడికి వెళ్దామని డిసైడ్ అయ్యి మేమైతే అలా టెంపుల్కి వెళ్తున్నాము. సో ఓన్లీ నేను మా హస్బెండ్ మాత్రమే వెళ్తున్నాము, పిల్లల్ని ఏం తీసుకొని వెళ్ళట్లేదు. సో అప్పుడు మేము ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు బస్సులో ఇలాగ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వింటూ వెళ్ళే వాళ్ళము. మళ్ళీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత ట్రైన్లో సాంగ్స్ విన్నాము. సో అదైతే గుర్తుకొచ్చింది. నెక్స్ట్ అయితే అప్పుడప్పుడు ఇలా పిల్లలు తీసుకొని కాకుండా మనం కూడా టైం స్పెండ్ చేయాలనిపించింది. సో అందుకని ఇంకా పిల్లల్ని అయితే వదిలేసాము. ఇదిగోండి రాజమండ్రి రైల్వే స్టేషన్ దిగిపోయాము. ఇక్కడ స్టేషన్ దగ్గర నుంచి మనకి వాడపల్లి వెంకటేశ్వర, అక్కడ రాజమండ్రి రైల్వే స్టేషన్లో చాలా ఆటోస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఒక్కొక్కరు అయితే టెంపుల్కా, ఇంకా స్టేషన్ ఇలా బయట అడుగు పెట్టగానే టెంపుల్కా అని అడుగుతారు. సో చాలా ఆటోస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అక్కడ నుంచి కరెక్ట్గా టెంపుల్ దగ్గరికి 80 రూపీస్. సో మేము ఇలా వెళ్ళే దారిలో ధవళేశ్వరం బ్రిడ్జ్ అనేది కనిపించింది. సో ఈ బ్రిడ్జ్ ఇవన్నీ చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎక్కువ అక్కడంతా ఏం ట్రాఫిక్ ఏం లేదు, ఎక్కడో 1-2 వెహికల్స్ వెళ్తున్నాయి అంతే. సో మేమైతే ఇలా ఆటోలో ఉన్నాము. ఎక్కడ చూసినా చుట్టూ చెట్లు, పొలాలు ఇవే కనిపించినాయి. చాలా బాగుంది. అదంతా చాలా కూల్గా, అంటే పొల్యూషన్ ఫ్రీగా, అసలు సౌండ్స్ ఏమీ లేకుండా ప్రశాంతంగా అనిపించింది. బట్ మేమైతే ఇదిగోండి ఇక్కడ ఆటో అందరూ స్టేషన్లో ఎక్కిన వాళ్ళే. సో వాళ్ళందరూ కూడా తాగడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. సో మేమైతే టెంపుల్కి రీచ్ అయిపోయాము. టెంపుల్ అవుట్ సైడ్ ఇలా ఉంటుంది. సో చాలా షాప్స్ ఉన్నాయి, చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. బొమ్మలు ఏంటి, తినే ఫుడ్ ఐటమ్స్ అన్నీ చాలా ఉన్నాయన్నమాట. సో నర్సరీస్, ఇక్కడ ఎక్కువ నర్సరీస్ కూడా ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ఇక్కడ ఏంటంటే వంకాయ మొక్కలు, కనకాంబరం మొక్కలు అలాగే నార్మల్గా టేబుల్ మీద పెట్టి అమ్మేస్తున్నారు అనమాట. వీళ్ళు నర్సరీలోనే కాదు, జస్ట్ నార్మల్గా కూడా అమ్మేస్తున్నారు. మన నార్మల్గా ఫ్రూట్స్ ఇలా టేబుల్ మీద పెట్టి అమ్మేస్తే అలా మొక్కలు అమ్మేస్తున్నారు అనమాట. సో అంతా కూడా ఎక్కువ అన్ని షాప్స్ ఉన్నాయి, అంతా బాగుంది. నెక్స్ట్ అయితే మేము వెళ్ళింది సండే కదా, పెద్ద రష్ ఏం లేదు. జస్ట్ ఇదిగోండి ఇక్కడ నుంచి అక్కడి వరకు మాత్రమే టెంపుల్ ఉంది. చాలా కూల్గా దర్శనం అయితే అయిపోయింది. మాకు అసలు ఏం రష్ లేదు, ఏమీ లేదు. ఫ్రీగా ఒక 15 minutesలో మాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం, ఇంకా ఏం ఫుడ్ ఏం తినలేదు కదా, సో ప్రసాదం పులిహోర తీసుకున్నాము. పులిహోర, లడ్డు ఎలా ఉంటుందో టేస్ట్ చేయలేక, కానీ పులిహోర నార్మల్గా ఉంది. అంటే సింహాచలాన్ని మించిన పులిహోర అయితే కనిపించలేదు సో టేస్ట్లోని. బట్ దేవుడి ప్రసాదం ఏదైనా బాగానే ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇంకా ఇలా ఇక్కడ దేవుని పెట్టారు కదా, సో అక్కడ ఫొటోస్ అవి తీసుకున్నాము. నేను కూడా అలా ఫొటోస్ తీసుకున్నాము. మా హస్బెండ్ పులిహోర తేడానికి వెళ్తే ఇలాగా నేను అక్కడ కూర్చున్నాను. బట్ చాలా హీట్ ఉంది. ఎంత వేడిగా ఉందంటే చాలా వేడిగా ఉంది. మొత్తం టాన్ అయిపోయి అలా అనిపించింది. సో ఫేస్ అంతా మండిపోయింది ఎండకి. చాలా ఎండ ఉంది ఆ రోజు మాత్రము. నెక్స్ట్ అయితే దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోయే టైంలో ఇక్కడ గోశాల ఉంది. సో నాకేంటంటే నేను ఎక్కువ దేవుడి కొబ్బరికాయలు అవన్నీ కొట్టను. అంటే ప్రతి గుడికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టడం అదే ఉండదు. అసలు ఇలాంటి టెంపుల్స్కి వచ్చినప్పుడైతే అసలు ఇంక కొట్టను. నార్మల్గా ఏమైనా అనుకుంటేనే తప్ప. ఇక్కడైతే గోశాల ఉంది కదా, సో మేము దేవుడి హుండీలో డబ్బులు వేస్తాము. బట్ గోశాలకి మాత్రం ఎంతో కొంత డొనేట్ చేయాలి అనుకుంటామన్నమాట. అదే క్రమంలో ఇక్కడికి వస్తే ఇక్కడ ఇలా ఫుడ్ కూడా అమ్ముతున్నారు. సో ఫుడ్ పెడితే ఇంకా మంచిది కదా, ఫీడ్ చేస్తే వాటికి అని చెప్పి మేము ఇలా గడ్డి వాటితో ఫీడ్ చేస్తాము. నెక్స్ట్ అక్కడి నుంచి దర్శనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే రావులపాలెం, మళ్ళీ రిటర్న్ రాజమండ్రి రాలేదు, రావులపాలెం అయితే వచ్చేసాము. ఎందుకంటే అక్కడి నుంచి 20 minutes కూడా కాదు, చాలా తక్కువ టైంలోనే వచ్చేసాము. సో ఒక 20 రూపీస్ ఛార్జ్, ఆటో ఛార్జ్ 20 రూపీస్. సో చాలా ఒక 10 minutesలో అలాగే రావులపాలెం వచ్చేసాము. ఇదిగోండి కోనసీమ వచ్చాము కదా అంతేనా. సో కోనసీమ టేస్ట్లు ఉంటాయి కదా, కొబ్బరి పువ్వు
ఇదైతే కొనుక్కున్నాను. మనకైతే వైజాగ్లో కొబ్బరి పువ్వు అంతగా ఏమీ అవైలబుల్గా ఉండదు. సో అందుకని ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది పువ్వు కొనుక్కోవాలనిపించింది. బట్ తినలేకపోయాను నేనైతే. సో నెక్స్ట్ అయితే మేము అక్కడి నుంచి సామర్లకోట బస్సు ఎక్కామన్నమాట. బస్సు ఎందుకు ఎక్కామంటే అక్కడ సామర్లకోటలో మా పెద్ద అత్తయ్య వాళ్ళు ఉన్నారు. సో నేను ఫస్ట్ టైం స్త్రీశక్తి పథకాన్ని అయితే యూజ్ చేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. గవర్నమెంట్ పథకాన్ని చాలా అంటే ఫీజు రీయింబర్స్మెంట్ తర్వాత ఇంకా గవర్నమెంట్ ఏవి మనకు రాలేదు. బట్ ఫస్ట్ టైం స్త్రీశక్తి అనేది యూజ్ చేసుకున్నా అనిపించింది. నెక్స్ట్ అక్కడి నుంచి బస్లోని ఇంకా సామర్లకోట వెళ్ళిపోయాము. ఎందుకంటే పిఠాపురం కుకుటేశ్వర స్వామి టెంపుల్కి మా పెద్ద అత్తయ్య వాళ్ళు వచ్చారన్నమాట వాళ్ళ కార్లో. సో మళ్ళీ రిటర్న్ వైజాగ్ అందరం కార్లో వెళ్ళిపోదాం అనేసి వచ్చాము. ఇక్కడ నెక్స్ట్ బస్సులో వెళ్ళేటప్పుడు ఇంకా గోదావరి ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా. సో అది ఇక్కడ బస్సు ఇది ఏ రోడ్లో ట్రావెల్ చేస్తున్నామో మాకు తెలియదు, కానీ బస్సు అయితే ఫుల్ గ్రైండర్లో పెట్టి తిప్పినట్టే ఉంది. ఇంకా చాలా రోడ్స్ అయితే అస్సలు బాగాలేదు. ఫుల్గా అంటే ఆ రోడ్ ఏరియా అవన్నీ నాకు తెలీదు. బట్ సామర్లకోట నుంచి కాదు రావులపాలెం నుంచి సామర్లకోటలు వెళ్ళే దారిలో అసలు ఆ రోడ్ కానీ అస్సలు బాగాలేదు. ఫుల్గా తిప్పేసింది బస్సు. నెక్స్ట్ మొత్తం పల్లెటూరు అబ్బాయి పొలాలు ఇవన్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. మనసుకి ప్రశాంతంగా అనిపించింది. మనం ఉన్న ఏరియాలో అయితే ఇవేమీ కనిపించవు. ఎక్కడో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే తప్ప మన డైలీ లైఫ్లో ఎంత గ్రీనరీ చూసుండము. నెక్స్ట్ అయితే వీళ్ళు పిఠాపురం నుంచి సామర్లకోట వచ్చేసారు. మేము కూడా సామర్లకోట రీచ్ అయిపోయాము. బై 2 o'clock రీచ్ అయిపోయాము. అండ్ రావులపాలెం నుంచి సామర్లకోటకి 80 rupees బస్ టికెట్. మా హస్బెండ్కి 80 rupees, నాకైతే ఫ్రీ. శ్రీశక్తి పథకం. నేను ఆధార్ కార్డ్ తీసుకువెళ్ళలేదు, ఫోన్లో చూపిస్తే ఏమన్నారు, సరే అండి టికెట్ ఇచ్చేయండి అంటే మళ్ళీ ఏమనుకున్నారో కండక్టర్ నాకైతే మళ్ళీ ఇచ్చారు. సో నెక్స్ట్ అయితే ఇదిగోండి ఇంకా కార్లో మళ్ళీ మేము అందరం లంచ్ చేసి కార్లో అక్కడికి వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో మధ్యలో ఇక్కడ సత్యమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. మా హస్బెండ్ ఎప్పుడు ఇన్నాళ్ళు అయితే ఎక్కువ రాజమండ్రి కాకినాడ ఇవన్నీ ట్రావెల్ చేసేవారు. సో ట్రావెలింగ్లో ఎప్పుడు ఈ టెంపుల్కి దండం పెట్టుకుంటారు. సో అది ఇంకా అలవాటు అయిపోయింది. ఎప్పుడు రాజమండ్రి బై కార్ ఎలా వెళ్ళినా సరే టెంపుల్కి అయితే దండం పెట్టుకుని వెళ్తారు. రిటర్న్ వచ్చేటప్పుడు పెట్టుకుంటారు, వెళ్ళేటప్పుడు పెట్టుకుంటారు. సో అందుకని తను పెట్టుకుంటున్నారు. ఎలాగో ఇంక అందరం పెట్టుకుంటాము. సో అందరం ఇలా దేవుడికి అమ్మవారికి అయితే దండం పెట్టుకున్నాం. దేవి నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదా. సో అంటే గుడి అంతా డెకరేషన్ చేసిన చాలా చిన్న గుడి, హైవేకి ఆనుకొని ఉంటుంది. సో అది నెక్స్ట్ అయితే ఇక్కడ సో గుడి దగ్గర ఎలాగో ఆగాం కదా. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి ఉంటే ఇలా హైవే మధ్యలోనే చెట్లు చాలా ఉంటాయి. ఎక్కువ పింక్ కలర్ చెట్లు ఉంటాయి కదా. సో ఆ చెట్లకి పువ్వులు కూడా చాలా చాలా ఉంటాయి. ఎవరు తెంపరు కదా. సో ఈ పువ్వులు అలాగా మా అత్తయ్యకి ఎందుకో తెంపుకోవాలనిపిస్తే మేము అందరం కూడా తెంపుతున్నాము. జస్ట్ కొన్ని పువ్వులు అయితే దేవుడికి అదే అమ్మవారికి పువ్వులు అంటే ఇష్టం అంట. సో నెక్స్ట్ డే నుంచి దేవి నవరాత్రులు కదా, మాల కట్టి వేగడానికి కానీ తెంపారు. సో అలా పువ్వులు కూడా తెంపుకొని మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేస్తాము. సో ఇలా వెళ్తున్న దారిలో ఎవరికైనా ఐడియా ఉందో లేదో నాకు తెలీదు, ఉపమాక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. నక్కపల్లిలో అనుకుంటా ఉంటుంది. సో ఎప్పుడు మేము చాలాసార్లు ఈ టెంపుల్ని చూసాము, బోర్డు చూసేవాళ్ళము, ఈ టెంపుల్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళము. బట్ ఏ రోజు కూడా వెళ్ళలేదు. మా అత్తయ్యలు కూడా సేమ్ అంతే, ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకున్నారు, బట్ ఏ రోజు వెళ్ళలేదు. అనుకోకుండా ఈ రోజు ఒకసారిలే ఉందో లేదో చూద్దాం, గుడి ఓపెన్లో ఉంటుందో లేదా అనేసి. సో అలా అయితే వచ్చాము. వచ్చి చూసేసరికి గుడి 6 వరకు ఓపెన్ ఉంటుంది. కొండపైన ఉంటుంది. అరౌండ్ 350 పైనే ఉంటాయి మెట్లు, అవన్నీ మనం ఎక్కాలి. సో ఆ మెట్లు అంటే చాలా చీకటిగా అయిపోద్ది, అంటే కొండ మధ్యలో ఉంటుంది కదా. సో ఇంకా 6 దాటితే క్లోజ్ అయిపోద్ది. మేము ఎప్పుడు వచ్చేసరికి 5 అలా అవుతుంది. ఇంకా 5కి ఓపెన్ చేస్తారో లేదో తెలీదు. ఇప్పుడు కూడా మేము 5 o'clockకే మెట్లు ఎక్కుతున్నాము. సో ఆ కన్ఫ్యూజన్లో ఎప్పుడు వెళ్ళలేదు. ఈసారి అనుకోకుండా వెళ్ళి చూద్దాంలే అని చెప్పేసి వచ్చాము ఆ ఊర్లోకి. సో మొత్తానికి అయితే ఆ తండ్రి దర్శనం అయితే జరిగింది. అనుకోకుండా ఈ స్వామివారి దర్శనం అయితే కలిగిందన్నమాట. సో నేనైతే అస్సలు మెట్లు అనేది ఎక్కలేకపోయాను, ఎందుకంటే కొంచెం అంత ఫిట్గా లేననిపించింది. చాలా అంటే చాలా ఆవేశం వచ్చేసింది, కాళ్ళు నొప్పులు వచ్చాయి. సేమ్ మా అత్తయ్య నేను ఒకేలాగా ఎక్కేవాళ్ళము, అస్సలు ఫిట్గా లేనని అనిపించింది. సో మొత్తానికైతే మెట్లు ఎక్కుతున్నాము. చూసారా అసలు ఆ వ్యూ ఎంత బాగుందో. ఇటు అటు చుట్టూ కొబ్బరి తోటలే. మేమైతే తీయలేదు అనుకుంటాం అది ఆ క్లిప్పింగ్. సో ఇంకా పైనుంచి చూస్తే ఫుల్ కొబ్బరి తోటలు. ఆ కోనేరుకి ఇటువైపు కొబ్బరి తోటలు ఉంటాయి, అటువైపు కొబ్బరి తోటలు ఉంటాయి.
చాలా బాగుంది అసలు, నిజంగా సూపర్గా ఉంది వ్యూ అయితే. సో మొత్తానికైతే ఇలాగా వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే జరిగిపోయింది మాకు. నెక్స్ట్ దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ కార్లో స్టార్ట్ అయిపోయాము వైజాగ్కి. సో అంటే నక్కపల్లి నుంచి ఇంకొక 2-3 అవర్స్ ఉన్నట్టుంది. సో మధ్యలో ఇక్కడ టీ బ్రేక్ అయితే ఆగేమో. ఇదొక ఏదో కేఫ్, డాల్ఫిన్ కేఫ్ సంథింగ్ నేమ్, నాకు అంత ఐడియా లేదు. సో ఇది రైట్ సైడ్ ఉంటుంది హైవే నుంచి, లెఫ్ట్ సైడ్ ఉంటుంది మనకి. సో ఇక్కడ టీ తాగి పకోడీ అయితే వేసుకొని, అదే పకోడీ వేశారు, వేడి పకోడీ. చక్కగా పకోడీ ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ అయితే ఇంకొండి ఇక్కడ ఇలాగా స్వింగ్ కూడా పెట్టారు, చిన్నపిల్లలకు పెద్ద పిల్లలకి అని లేదు. సో మనకి ఎప్పుడైనా, నాకు స్వింగ్ అంటే చాలా ఇష్టం, ఇప్పటికీ ఏ పార్క్కి వెళ్ళినా ఎక్కడున్నా ఖచ్చితంగా ఊగుతాను. సో అది ఏజ్తో సంబంధం లేదన్నమాట. మరీ పెద్దవాళ్ళు కూర్చోకూడదు అంటే తప్ప, లేదంటే నేనైతే చక్కగా స్వింగ్ని ఎంజాయ్ చేస్తాను. నాతో పాటు మా అత్తయ్య కూడా బాగా ఎంజాయ్ చేశారు. సో మా అత్తయ్య కూడా ఊగేస్తున్నారు, అసలు వీడియో తీసానని కూడా తెలియదు అనుకుంటా. సో అది ఇది మా వాడపల్లి ట్రిప్ అయితే ఇలా జరిగింది. సో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.